అదే సో అయితే మీరు ఇప్పుడు మేల్ టు ఫీమేల్ చేంజ్ చేయడం జరిగింది. అంటే రీసెంట్గా మనం చూడడం జరిగింది, అంటే న్యూస్లలో ఒక మేల్కి అంటే ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిన అతనికి ప్రెగ్నెన్సీ రావడం, సో బాబు పుట్టాడు సంథింగ్ ఏదో బేబీ పుట్టిందని చెప్పేసి రావడం జరిగింది. అవన్నీ యాక్చువల్లీ ట్రాష్. నా లెక్క ప్రకారం అదేంటి అంటే బేసికలీ షీఈ్ ఎ ఫీమేల్ నుంచి మేల్గా మారే వాళ్ళు ఉంటారు కదా. సో ఫీమేల్గా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటారు. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు టైం అప్పటి వరకు తీసుకొని ఉండి మేల్గా మారుంటారు తప్ప మేల్కి యాజ్ ఇట్ ఈజ్ గర్భం రాదు. చాలాసార్లు ఈ క్వశ్చన్ నాకు వచ్చింది, చాలామంది అడిగారు కూడా. అంటే పేషెంట్స్ అంటే సర్జరీ చేయించుకున్న వాళ్ళు, చేయించుకోబోయే వాళ్ళు, మేము ప్రెగ్నెంట్ అవ్వచ్చా, మాకు పిల్లలు పుడతారా? ప్రెగ్నెంట్ అవ్వలేరు, పిల్లలు పుట్టరు. ఈ రెండు 100% మీరు గ్రహించాలి. కాదు, మీరు జెండరే చేంజ్ చేసినప్పుడు అది చేంజ్ చేయడంలో యుట్రస్ ఉండాలి, గర్భసంచి ఉండాలి. గర్భసంచి లేకుండా గర్భం ఎలా దాలుస్తారు? ఫీమేల్ నుంచి గర్భసంచి తీసి పెట్టలేము. అలాంటి అడ్వాన్స్మెంట్స్ ఇంకా రాలేదు, రావు కూడా. అంటే గర్భసంచిని తీసి రీప్లేస్ చేసి అక్కడి నుంచి గర్భం దాల్చడం అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు దాకా లేదు. ఐ హోప్ రాదని కూడా అనుకుంటాను. ఓకే, గర్భసంచిని లేకుండా మనం గర్భం దాల్చాం. సో 100% సాటిస్ఫాక్షన్ వరకే. అండ్ ఫీమేల్ లాగా మేము ఫీలింగ్ గురించే ఈ సర్జరీ చేయగలం. ఓకే, తప్ప దానికి మించి ఇంకా దీనికి ఇంకేమీ లేదు. డన్. అంటే పిల్లలు పుట్టరు, పీరియడ్స్ రావు, పిల్లలు పుట్టరు, వరకు చేసుకోవచ్చు, సెక్షువల్ ప్లెజర్ అనుభవించవచ్చు. దాని తర్వాత ఫీమేల్గా మీరు డ్రెస్అప్ అవ్వచ్చు. నేను ఒక ఫీమేల్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, అంతే.